ఒక మహానటుడు గొప్ప రాజకీయవేత్త అయిన డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రని ఆయన కుమారుడు బాలకృష్ణ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రివ్యూ ఏమిటి, రేటింగ్ ఏమిటి అనే విషయంలోకి వెళ్తే ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి. ఇటువంటి గొప్ప గొప్ప కళాఖండాల సినిమాలకి మనం రివ్యూలు రేటింగ్లు ఇచ్చేంత దృశ్యం లేదని మా అభిప్రాయం. అయితే ఇక ఎవరిష్టం వారిది, కాబట్టి మనమేమి మాట్లాడటానికి వీల్లేదు. తెలుగు జాతి ఖ్యాతిని, తెలుగువాడి వేడిని వాడిని ప్రపంచానికి చాటి చెప్పిన నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన యొక్క జీవిత చరిత్ర అంటేనే ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇక సినిమా మొదలవడమే వండర్ఫుల్ గా డైరెక్ట్ గా ఎంట్రీ సెన్స్ లోకి వచ్చేసింది. 1984లో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ షాట్ తో ఈ చిత్రాన్ని క్రిష్ ప్రారంభించాడు. ఆరంభంలోనే ఎన్టీఆర్ యొక్క తనయుడు హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ మరియు బసవరామ తారకంగా విద్యాబాలన్ గారు పరిచయం కాబడతారు. అయితే రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తున్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారుగా ఎంట్రీ ఇస్తారు. ఎన్టీఆర్ తన సినిమా ప్రస్థానం ప్రారంభంలో వచ్చే అనేక సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు వీటన్నిటినీ ఎదుర్కొనే నటుగా బాలకృష్ణ రామారావు గారిని మరిపించేశారని డిసైడ్ చేసేయచ్చు. కారణం అంత బాగుంది. ప్రతి ఒక్క పాత్రని క్రిష్ అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తుంది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ పాత్రలో సుమంత్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు. కరెక్ట్ గా భలే క్యాండిడేట్ ని ఎన్నుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారుగా ఎవరు చేస్తే బాగుంటుందంటే సుమంత్. ఇంక ఫ్యూచర్ లో ఎవరైనా సరే అక్కినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ చేయాలంటే సుమంత్ ని తీసుకుంటే బాగుంటుంది అన్న విధంగా నటించాడు. ఇక వీరిద్దరి మధ్యన వచ్చే ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయి. ఎన్టీఆర్ తో కలిసి నటించిన ముఖ్య నటులు మహానటి సావిత్రి పాత్రలో నిత్యా మీనన్, రేలంగి పాత్రలో బ్రహ్మానందం, ఇలా అందరూ మెప్పించేశారు. ఫస్ట్ హాఫ్ లో రామారావు గారి యొక్క అన్ని పాత్రలో అత్యంత కీలకమైన పాత్ర రావణ బ్రహ్మ పాత్ర. ఈ పాత్రలో నిజంగా బాలకృష్ణ అదరకొట్టాడని చెప్పొచ్చు. అసలు ఆ హావభావాలు, ఆ సీరియస్ గా లుక్స్ నిజంగా భావోద్వేగ పూరిత సీన్లతో కలిపి మొదటి సొగం మోత పుట్టించేసిందబ్బా. నిజంగా వండర్ఫుల్. చివరి 10 నిమిషాలైతే అసలు సినిమా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ ముందు వండర్ఫుల్. ఇక ఫస్ట్ హాఫ్ ఈ విధంగా ఉంటే సెకండ్ హాఫ్ మెమరబుల్, మైండ్ బ్లోయింగ్. అల్లూరి సీతారామరాజుగా, జస్టిస్ చౌదరిగా, కొండవీటి సింహంగా, బొబ్బిలి పులిగా అసలు ఒక షేడ్ ఏమిటి, నిజంగా అత్యంత అద్భుతమైన సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఇక వరల్డ్ వైడ్ ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే 99% పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ సర్వత్రా వచ్చేస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా స్పందించాడు. ఓవర్సీస్ రిపోర్ట్స్ బ్లాక్ బస్టర్స్ అని. అంటే ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ నో డౌట్. ఇక ఇదే కంటిన్యూ అయితే అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు నటసింహ బాలకృష్ణ పేరుతో లిఖించుకోవటం ఖాయం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం.